ఇవాళ మార్కెట్లే కాదు గోల్డ్ సిల్వర్ కూడా పడినట్లు పడి తర్వాత పెరిగాయా? దీని వెనక చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒక పెద్ద డ్రామానే జరిగింది. ఆల్మోస్ట్ $121 పర్ బ్యారెల్ తో ఇవాళ క్రూడ్ ఆయిల్ ఓపెన్ అయితే 126 కి సడన్ గా వెళ్ళింది. ఏంటా అని మీరు చూస్తే అమెరికా వాళ్ళు సడన్ గా ఇరాన్ మీద దాడి చేయబోతున్నారు. షార్ట్ అండ్ పవర్ఫుల్ స్ట్రైక్స్ ఇరాన్ పై చేయబోతున్నారనేలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో మీకు డేటా కనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ట్రంప్ ఒక 3 మిలిటరీ ఆప్షన్స్ ని పెట్టుకున్నాడు. ఇరాన్ మీద యుద్ధం చేయబోతున్నాడు అనేలా మీకు డేటా పాయింట్స్ అయితే కనిపిస్తాయి. దీంతో సడన్ గా క్రూడ్ ఆయిల్ $126 కు వెళ్తుంది. ఇవాళే వెళ్ళింది. లాస్ట్ 24 అవర్స్ లో క్రూడ్ ఆయిల్ పెరిగింది 13% దగ్గరగా. ఇవాళ హైకి 4 సంవత్సరాల హైలో క్రూడ్ ఆయిల్ ఉంది. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు క్రూడ్ ఆయిల్ ఈ లెవెల్ వరకు వెళ్ళలేదు. మన మార్కెట్ 22,000 వరకు పడిపోయింది కదా, అప్పుడు కూడా ఈ లెవెల్లో లేదు క్రూడ్ ఆయిల్. బట్ జస్ట్ ఇమాజిన్, ఆ లెవెల్ కి లేని క్రూడ్ ఆయిల్ ఇంత భారీగా పెరిగినా కూడా మార్కెట్ కొంతవరకే పడి మళ్ళీ రికవర్ అయ్యే ప్రయత్నం చేసింది. దీని రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకోవాలి. అండ్ దీంతో పాటు ఇరాన్ వాళ్ళు క్లియర్ గా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీరు కానీ మా ఏరియా నుంచి బయటికి వెళ్ళకపోతే మేము మిలిటరీ యాక్షన్ ని తీసుకుంటాం, పేషెన్స్ హ్యాస్ లిమిట్స్ అనేలా ఇరాన్ వాళ్ళు ట్రంప్ కి వార్నింగ్ ఇస్తున్నారు. అండ్ ఇరాన్ ఒక పార్లమెంట్ స్పీకర్ ఇప్పుడు 120 క్రాస్ చేసింది క్రూడ్ ఆయిల్. నెక్స్ట్ టార్గెట్ 140 అనేలా ట్రేడింగ్ వాళ్ళు టిప్స్ ఇస్తుంటారు చూసారా, ఇక్కడ కొంటే అది అక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఇక్కడికి, నెక్స్ట్ అక్కడికి అనేలా అలాంటి టిప్ కూడా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్ మార్కెట్స్ ని కొంత భయపెట్టే విషయంలో మీకు అనిపిస్తున్నా, మీకు నేను ఒక ఇంపార్టెంట్ లాజిక్ ని షేర్ చేస్తాను. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 వీడియోల్లో కూడా అక్కడక్కడ మీకు నేను టచ్ చేశాను ఆ పాయింట్ ని. $120 పర్ బ్యారెల్ కి క్రూడ్ ఆయిల్ వెళ్ళిన ప్రతిసారి ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేస్తాడు. క్రూడ్ ఆయిల్ ధరలను తగ్గించడం, ఎనర్జీ ప్రైజుల్ని తగ్గించడం, ఇన్ఫాక్ట్ బాండ్ ఈల్స్ ని కూడా తగ్గించడం ట్రంప్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకనేది మాట్లాడుకుందాం. బికాస్ అన్ని అప్డేట్స్ నెగిటివ్ గానే ఉంటాయి. బట్ ఎందుకు ఒక పాజిటివ్ సడన్ సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉంటుందనేది, ఇలాంటి ఎన్విరాన్మెంట్ లోనే ఉంటుందనేది కూడా మాట్లాడుకుంటూ బిగ్ టెక్ ఎర్నింగ్స్ వచ్చాయి. గ్లోబల్ గా ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఈ మధ్య కాలంలో అన్ని కూడా బ్యాడ్ న్యూస్ లే కదా మనం వింటూ వస్తున్నాం. కానీ ఇన్ఫోసిస్ సిఇఓ సాహిల్ పరేఖ్ గారు ఒక ఇంపార్టెంట్ శుభవార్తను అయితే చెప్పారు. ఏఐ కారణంగా ఐటీ జాబ్స్ ని తీయట్లేదని. దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎంతసేపటికి నెగిటివ్ గానీ రీసెంట్ టైమ్స్ లో అప్డేట్స్ వస్తూ వచ్చాయి. బట్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ తన దగ్గర నుంచి కనిపిస్తుంది. అండ్ ఈవెన్ నిన్న ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ ఉందా, దాని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఉన్నాయి మార్కెట్ కి రిలేటెడ్. అండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, 5 రాష్ట్రాల్లోని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక డేటా బయటకు వస్తుంది. మార్కెట్ పరంగానే మాట్లాడుకుందాం. స్పెషల్లీ వెస్ట్ బెంగాల్ కదా ఫోకస్ లో ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం. తమిళనాడులో కూడా ఒకరు స్పెషల్లీ ఒక ఫేమస్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేవాళ్ళు ఈసారి విజయ్ గారు సీఎం అవబోతున్నారనేలా కూడా చెప్తున్నారు. అసలు మార్కెట్ కి రిలేట్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్ డేటాని డిస్కస్ చేసుకుంటూ, ఇన్ఫాక్ట్ అది మార్కెట్ కి పాజిటివ్ కూడా డిస్కస్ చేసుకుంటూ ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ అండ్ మన మార్కెట్ యాక్టివిటీని మాట్లాడుకొని వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అయితే ఇవాళ మార్కెట్ ఒక రియాక్షన్ ఫస్ట్ నుంచి మీరు గమనించండి. మన మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ఉన్నది $121 పర్ బ్యారెల్ దగ్గర. ఇన్ఫాక్ట్ అది కూడా ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ ఎప్పుడు వార్ టైమ్ లో వెళ్ళినా మళ్ళీ కిందకు వచ్చేసింది. ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ట్రంప్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చేసేవాళ్ళు. ఎందుకనేది మాట్లాడుకుందాం. ఇవాళ స్టార్ట్ అయినప్పుడు $121 పర్ బ్యారెల్ దగ్గరగా స్టార్ట్ అయినప్పుడు మార్కెట్ ఫెడ్ రిలేటెడ్ గా వచ్చిన అవుట్కమ్ అండ్ ఈ ఆయిల్ పెరుగుతుండడం ఉంటున్న కన్సర్న్స్ తో కొంత రెడ్ లో ఉంది. కానీ మీరు చూస్తే సడన్ గా క్రూడ్ ఆయిల్ $126 పర్ బ్యారెల్ కి షార్ట్ అప్ అయింది. అండ్ అదే పాయింట్ లో క్రూడ్ ఆయిల్ ఇలా పెరిగిన పాయింట్ లోనే మీరు చూస్తే మార్కెట్స్ సడన్ గా పడ్డాయి. ఇవాళ సుమారుగా 23,800 కిందకి వెళ్ళిపోయింది నిఫ్టీ. మళ్ళీ దాని తర్వాత బానే రికవర్ అయినా సరే, అలా సడన్ గా పడుతున్న పాయింట్ ఆఫ్ టైం లో మీరు క్రూడ్ ఆయిల్ ని ట్రాక్ చేశారంటే క్రూడ్ ఆయిల్ సడన్ గా పెరగడం, మార్కెట్ పడ్డం. అండ్ జస్ట్ మార్కెట్ మాత్రమే కాదు, బంగారం, వెండి కూడా ఇవాళ 10-10:30 ప్రాంతంలో పడ్డాయి. దాని తర్వాత మీరు గమనిస్తే మళ్ళీ క్రూడ్ ఆయిల్, పెరిగిన క్రూడ్ ఆయిల్ కాస్త పడిపోతూ ఉండడం. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పడుతూ వస్తుందో అక్కడి నుంచి మార్కెట్ లో మళ్ళీ పెరిగే ప్రయత్నం, బంగారం, వెండి పెరిగే ప్రయత్నం జరిగింది. అసలు ఏం జరిగిందనే ఒక డేటా పాయింట్స్ ని మీరు చూస్తే, అమెరికా వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఎలాగో మాట వినట్లేదు కాబట్టి 3 మిలిటరీ యాక్షన్స్ తీసుకోవాలని చూస్తున్నారని, పవర్ఫుల్ స్ట్రైక్స్ ఇరాన్ మీద చేసి వాళ్ళని కొంత ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారని మనకి రిపోర్ట్స్ అయితే పబ్లిష్ అయ్యాయి. ఆ 3 మిలిటరీ ఆపరేషన్స్ ఏంటి? ఫస్ట్ డే వాళ్ళకి సంబంధించిన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేయడం, సో దట్ వాళ్ళు కొంతైనా బెండ్ అవుతారు. వాళ్ళ పవర్ కానీ, వాళ్ళ బ్రిడ్జెస్ ని కానీ, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని హిట్ చేస్తే, థ్రెటన్ చేస్తే మాట వింటారనేలా ట్రంప్ అనుకుంటున్నారు. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అని
కానీ అలా చేస్తే 1949 జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం అది ఒక వార్ క్రైమ్ కిందకు వస్తుంది. సివిలియన్స్ కి సంబంధించిన స్ట్రక్చర్స్ పై యుద్ధం చేయడం అనేది ప్రొహిబిటెడ్. కాబట్టి ఆ స్టెప్ తీసుకోకపోయేందుకు ఛాన్స్ ఉంటుందని. కాబట్టి సెకండ్ ఆప్షన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద దాడి చేసి, అంటే అక్కడ ఉంటున్న మిలిటరీ ఆపరేషన్స్, ఇరాన్ కి సంబంధించిన మిలిటరీ మీద, IRGC మీద దాడి చేసి వాళ్ళ చేతుల్లోంచి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మన చేతుల్లోకి తెచ్చుకొని, అంటే అమెరికా చేతుల్లోకి తెచ్చుకొని మొత్తం అక్కడంతా ఫ్రీ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ ని క్లియర్ చేయడం. కానీ దీనికి గ్రౌండ్ ఆపరేషన్స్ చాలా టైం పడుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇది కొంత పాసిబుల్ అయ్యేలా కనిపిస్తుంది. ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడైతే ఉందో, ఆ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసి ఆ యురేనియం ని క్యాప్చర్ చేసి ఇరాన్ కి దక్కకుండా దాన్ని సేఫ్ గా ఎక్స్పోర్ట్ చేయాలనే ప్రయత్నం యుఎస్ ఆలోచిస్తుందని, ఈ మూడిట్లో ఒకటి ప్లాన్ చేస్తారని మార్కెట్ లో అయితే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో సడన్ గా మార్కెట్ డ్రాప్ అయింది. బికాస్ క్రూడ్ ఆయిల్ షార్ట్ అప్ అవుతూ ఉండడం మార్కెట్స్ లో రియాక్షన్ అయితే ఉంది. కానీ మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఎందుకు కిందకు వచ్చింది, దీనికి ఏదైనా క్లారిఫికేషన్ వచ్చిందా, లేకపోతే అలా ఏంటి లేవు అని ఇంటర్నల్ గా ఏమైనా కమ్యూనికేషన్ జరిగిందేమో. కానీ ఎలా అయితే క్రూడ్ ఆయిల్ పైకి వెళ్ళిందో అలానే కిందకు వచ్చింది. అండ్ మార్కెట్స్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా రివర్స్ అయ్యి ఇవాళ స్ట్రాంగ్ గా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా లాభాలు మనకి కనిపిస్తాయి. కానీ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ అనాలిసిస్ ని, నా పరంగా ఉంటున్న అనాలిసిస్ ని చెప్పాలనుకుంటున్నాను. క్రూడ్ ఆయిల్ $120 పర్ బ్యారెల్ కి పైకి వెళ్ళిన అండ్ బాండ్ డీల్స్, యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ డీల్స్ 4.5 మార్క్ ని హిట్ చేసిన ట్రంప్ డాన్స్ వేస్ అయినా సరే స్పెషల్లీ బాండ్ డీల్స్ పరంగా తగ్గించాల్సిందే, లేదంటే తన తలపైన తనే చెత్త వేసుకున్నట్లు అవుతుంది. ఎలాగో చెప్తాను. ప్రెసెంట్ యుఎస్ 10-year ఒక బాండ్ ఈల్డ్ 4.4 దగ్గరగా ఉంది. అండ్ 4.5 అనేది ఒక రెడ్ లైన్. దాన్ని కానీ దాటిందా రియల్ ఇంపాక్ట్ ఎకానమీలో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. బాండ్ ఈల్డ్ అంటే ఆ గవర్నమెంట్ బాండ్స్ లో డబ్బులు పెడితే మనకి ఎంత లాభం వస్తుంది, ఎంత రిటర్న్ ఓవరాల్ గా వస్తుందని చెప్పడం. అది పెరుగుతూ ఉంది అనుకోండి, స్టాక్ మార్కెట్ లో ఎందుకు డబ్బులు పెట్టడం, రిస్కీ అసెట్ కదా, దాన్ని గవర్నమెంట్ బాండ్స్ లో పెడితేనే 4.5% వడ్డీ వస్తుంది కదా అనుకుంటారా. అండ్ ఎప్పుడైతే ఇలా బాండిల్స్ పెరిగిపోతూ ఉంటాయో ఆ పాయింట్ లో గవర్నమెంట్ కి అవసరమై వాళ్ళు అప్పు కోసం ఈ బాండ్స్ ని ఇష్యూ చేయాలనుకున్న హయ్యర్ ఇంట్రెస్ట్ కే వాళ్ళు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్స్ కూడా హయ్యర్ గా, బాండీలు పెరిగితే డబ్బులు వడ్డీ కట్టాల్సింది ఎవరు, ప్రభుత్వం కదా. మరి అంత పెద్ద మొత్తంలో వడ్డీలు బాండ్లు కట్టుకుంటూ వెళ్తే ట్రంప్ ఒక ప్రభుత్వం, అక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఆర్థికంగా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఆర్థికంగా ఇంపాక్ట్ అవడమే కాదు, దానికి హోమ్ లోన్స్ లింక్ అవుతూ ఉంటాయి, కార్పొరేట్ లోన్స్ కూడా లింక్ అవుతుంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది, విచ్ ఈస్ బ్యాడ్ ఫర్ స్టాక్ మార్కెట్, నాట్ ఈవెన్ స్టాక్ మార్కెట్, ఈవెన్ ఫర్ ద గవర్నమెంట్. పర్టికులర్ గా గవర్నమెంట్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాలి. అండ్ కొత్తగా బాండ్స్ ని ఇష్యూ చేసిన హయ్యర్ ఇంట్రెస్ట్ కే ఇష్యూ చేయాలి. అండ్ ఇది డాలర్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా మంచి విషయం కాదు. అండ్ దీనికి తోడుగా క్రూడ్ ఆయిల్ కూడా పెరిగితే $120-130 పర్ బ్యారెల్ కి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి, అమెరికా వాళ్ళకి అక్కడ గ్యాస్ ప్రైజులు, ఫ్యూయల్ ప్రైజులు పెరుగుతూ ఉంటే అది ఇన్ఫ్లేషన్ ని పెంచుతుంది. కాబట్టి అది కూడా ఫెడ్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ని వెనక్కి నెడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, November 3rd, 2026 జరిగే యుఎస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ట్రంప్ కి వ్యతిరేకంగా ప్రజలు ఇప్పటి నుంచే మైండ్ సెట్ ని పెట్టుకొని ఉంటారు. దీనివల్లే కదా మనం ఎక్కువ ధరలు పెట్టి ఈ ఎనర్జీని కొనుక్కోవాల్సి వస్తుందని. కాబట్టి ప్రజల మీద అంత భారం పడడం, ఆ లెవెల్లో ఇన్ఫ్లేషన్ పెంచడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బారోయింగ్ కాస్ట్లు పెరిగేలా చూసుకోవడం, గవర్నమెంట్ మీద డెట్ బర్డెన్ ని పెంచుకోవడం ట్రంప్ తీసుకునే పెద్ద రిస్క్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఎనర్జీ ప్రైజెస్ పీక్ పెరిగిపోతున్నా తను కూల్ ఆఫ్ అయి మార్కెట్ కు ఒక పాజిటివ్ ఫేక్ సిగ్నల్ అయినా ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇప్పటి వరకు అంతా సెట్ అయిపోయింది, ఇరాన్ ఒక గ్రేట్ కంట్రీ, ఇంకా యుద్ధాన్ని ఆపేద్దాం అనుకుంటున్నాం, ఇక త్వరలోనే ఇవి ముగిసిపోతాయి, వాళ్ళు తగ్గిపోయారనేలా ఏదో ఒక మాటలు చెప్తూ ఇప్పటి వరకు బండిని నడుపుకుంటూ వచ్చారు. అండ్ ఈసారి కూడా బై ఎనీ యాక్షన్ ఏదో ఒకలా ఆ ఎనర్జీ ప్రైజెస్ ని కూల్ ఆఫ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా ట్రంప్ చేస్తాడు. బాండ్ డీల్స్ ని కూడా కూల్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది మనం షూర్ గా మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే, థింక్ ఇది ఒక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ అమెరికా వాళ్ళు ఫాలో అవుతున్నది మాత్రం. వాళ్ళు ఒక గాడ్ లాగా, అంటే ఒక దగ్గర బ్లాకేట్ చేసేయడం, ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్ లో వదిలినా మేం పంపిస్తేనే దాంట్లోంచి బయటకు వెళ్తాయనేలా యుఎస్ వాళ్ళు ఒక బ్లాకేట్ ని తయారు చేసుకోవడం వల్ల ఇరాన్ వాళ్ళకి సెగ అయితే తగులుతుంది. వాళ్ళ క్రూడ్ ఆయిల్ కూడా ఇప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, వాళ్ళకి డబ్బులు వచ్చే ఆప్షన్స్ కూడా లేవు. అండ్ వాళ్ళ దగ్గర ఎవరైనా రావాలన్నా వాళ్ళు ఇక్కడ బ్లాక్ చేశారు, అమెరికా వాళ్ళు బ్లాక్ చేశారు. ఈ ఒక్క విషయంలో కొంత స్మార్ట్ గా ఆలోచించి ఇంకొక బ్లాకేడ్ వేసి ఇరాన్ వాళ్ళని ఇరుకుని పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది లేకపోయింటే నిన్న రాత్రో లేకపోతే ఇవాళ రాత్రో మనం ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్ ని డెఫినెట్లీ ట్రంప్ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఇది ఇలా ఉంది కాబట్టి, బ్లాకేడ్ ఉంది కాబట్టి ఏం మాటలు మాట్లాడి ఎనర్జీ ప్రైజుల్ని కూల్ ఆఫ్ చేస్తాడనేది చూడాలి. నోటికొచ్చింది మాట్లాడే వ్యక్తే, అదేం జరిగినా జరగకపోయినా ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ అయితే చేస్తాడు. కాబట్టి సర్టైన్ స్టేట్మెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి నెక్స్ట్ 1 or 2 days లో, ఎలాగో రేపు మార్కెట్ హాలిడే, తర్వాత హాలిడే, ఆ తర్వాత హాలిడే, 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి. షూర్ గా ఈ లోపు మనకు ఒక మేజర్ అప్డేట్ ట్రంప్ సైడ్ నుంచి యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళు బ్లాకేడ్ ని ఎంత కాలం కొనసాగిస్తే ఇరాన్ కి అంత పెయిన్ ఉంటుంది.
కాబట్టి ఇరాన్ వాళ్ళు అన్ప్రెసిడెంటెడ్ యాక్షన్స్ మేము తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ యుఎస్ వాళ్ళు అక్కడే అలా మమ్మల్ని అడ్డుకుంటే బ్లాకెట్ చేసుకుంటూ వెళ్తే మేము అన్ప్రెసిడెంటెడ్ యాక్షన్ మిలిటరీ రూపంలో తీసుకుంటాం. పేషెన్స్ కి కూడా లిమిట్ ఉంటుందనేలా ఇరాన్ వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇరాన్ ఒక పార్లమెంట్ స్పీకర్ అలానే చూస్తుండండి నెక్స్ట్ $140 per barrel కూడా వెళ్తుంది. వాళ్ళేమో ఒక బ్లాకెట్ థియరీతో వచ్చారు. అదేం సక్సెస్ అవ్వదు. 3 రోజుల్లో మా వెల్స్ అన్ని ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. ఇరాన్ అంతం అయిపోతుంది. 3 రోజుల్లో వాళ్ళ ఆయిల్ వెల్స్ అన్ని అంతమైపోతాయని ఏవేవో థియరీలు పట్టుకొని వస్తున్నారేమో. 3 రోజులు కాదు 30 రోజులు కూడా మేము వస్తాం. కాంటే లైవ్ స్ట్రీమ్ చేద్దాం. థియరీలు పట్టుకుంటే అవ్వదు. ప్రాక్టికల్ గా అలా జరిగే క్వశ్చన్ లేదనేలా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ యుఎస్ వాళ్ళకి బదులు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఎనీవే నెక్స్ట్ 3 days మార్కెట్ క్లోజర్ లో ఉంటుంది అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ మేజర్ అప్డేట్. క్రూడ్ ఆయిల్ ధరలు అండ్ ఆ బాండ్ డీల్స్ కూడా 4.5 అండ్ అబోవ్ వెళ్ళిపోతూ ఉండడం డెఫినెట్లీ ట్రంప్ అండ్ అమెరికన్ ప్రభుత్వం బేర్ చేయలేదు. అండ్ అక్కడ యుఎస్ వాళ్ళు చేస్తున్న బ్లాకేడ్ ని కూడా ఇలా చేసిన బ్లాకేడ్ ని కూడా ఇరాన్ కూడా ఎక్కువ కాలం బేర్ చేయలేదు. ఇద్దరు పెయిన్ పాయింట్స్ లోకి వెళ్తున్నారు. సో కాబట్టి ఒక మేజర్ స్టేట్మెంట్ ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో వస్తుంది. యూజువల్ గా అయితే ఇలాంటి టైమ్స్ లో వచ్చేది పాజిటివ్ గానే ఉంది. ఇప్పటి వరకు అయితే పీక్ నెగిటివ్ అనుకున్న ప్రతిసారి ఒక పాజిటివ్ అప్డేట్ ఎనర్జీ ప్రైజుల్ని క్రూడ్ ఆయిల్ ప్రైజుల్ని బాండ్ డీల్స్ ని కూల్ ఆఫ్ చేస్తూ వచ్చే అప్డేట్ వచ్చింది ఇప్పటి వరకు. లెట్స్ సీ. బట్ ఫర్ షూర్ ఓ మేజర్ స్టెప్ ఈ ఇద్దరు సైడ్ నుంచి ఒకరైతే త్వరలోనే తీసుకుంటారు. నెక్స్ట్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ 12:40 అరౌండ్ మీకు యుఎస్ కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ అవ్వగానే వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ మీటింగ్ అంతా అవ్వగానే ఆ మొత్తాన్ని సమరీగా మీకు ఒక ఇమేజ్ రూపంలో పెట్టానా. దాంట్లో ఉన్న డేటాను మీరు గమనించారంటే నియర్ టర్మ్ లో ఇన్ఫ్లేషన్ ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయని, పీసీఈ పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫ్లేషన్ డేటా కూడా పెరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న అన్సర్టనిటీ కారణంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని అండ్ ఫెడ్ ప్రెసెంట్ ఎలాంటి స్టేట్ లో ఉందంటే అవసరమైతే వాళ్ళు వడ్డీ రేట్లని పెంచగలరు, వడ్డీ రేట్లని తగ్గించగలరు. డేటాను బట్టి మేము యాక్ట్ చేస్తాం. కమింగ్ టైమ్స్ లో పెరగనైనా పెరగచ్చు, పడినైనా పడచ్చు అనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ May 15th తర్వాత తన ఫెడ్ చైర్మన్షిప్ అయిపోయిన తర్వాత కూడా తన ఫెడ్ గవర్నర్ గా కొనసాగుతారని, లో ప్రొఫైల్ ని మెయింటైన్ చేస్తాను, నా డెసిషన్స్ ఏమి ఇంపాక్ట్ చేసేలా ఉండవు, బట్ ఫెడ్ ఒక ఇండిపెండెన్స్ ని క్లోజ్ గా గమనిస్తాను అని వడ్డీ రేట్లు రిలేటెడ్ గా ఎటువంటి మార్పు లేకుండా వడ్డీ రేట్లను అలానే వదిలేస్తూ ఫెడ్ చైర్మన్ పవల్ గారు అప్డేట్స్ అయితే చేశారు. ట్రంప్ దగ్గర నుంచి కొంత ట్రోలింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకెక్కడ జాబ్ దొరక్క ఫెడ్ నే పట్టుకొని ఉన్నాడు తను అనేలా. బట్ అదేం పెద్ద మార్కెట్ కి సంబంధించింది కాదు. తిని చెప్తున్న మాటలే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అవసరమైతే రేట్ హైక్ కూడా చేస్తాం, సిచ్యువేషన్ బట్టి యాక్ట్ చేస్తామని చెప్తున్న మాటలే ఇంపార్టెంట్ గా మనం గమనించాలి. అండ్ మేజర్ టెక్ కంపెనీస్ యుఎస్ కి సంబంధించినవి మెటా కానీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, గూగుల్ కంపెనీ వాళ్ళు పోస్ట్ చేశారు. అందరూ బాగా నెంబర్స్ నే పోస్ట్ చేశారు. బట్ మెటా ఆఫ్టర్ మార్కెట్ చేస్తున్న సర్టెన్ స్పెండింగ్ రిలేటెడ్ గా అప్డేట్స్ తో పడింది, కానీ నెంబర్స్ వరకు బాగున్నాయి. ఇవాళ యాపిల్ నెంబర్స్ వస్తాయి. వెరస్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నేను నిన్నటి వీడియోలో కూడా ఇలా మీకు డిస్ప్లే చేశాను. బట్ ఇప్పుడు క్లియర్ గా ఉంది. డేటాని ఇక్కడ మీరు గమనించారంటే మెజారిటీగా బీజేపీ ప్రభుత్వమే వెస్ట్ బెంగాల్ లో ఈసారి లీడ్ చేయబోతుందనేలా వస్తున్న అప్డేట్స్ మార్కెట్ పరంగా వెరీ ఇంపార్టెంట్. ఒకరిద్దరు తప్పించి మెజారిటీగా బీజేపీకే పట్టం కట్టబోతున్నారు ఈసారి ప్రజలనేలా అప్డేట్ చేస్తున్నారు. ఇది పొలిటికల్ గా మార్కెట్ కి స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. వెరస్ కేరళలో ఎలాగో బీజేపీ వస్తుందనేలా ఎవరికి హోప్ లేదు. అండ్ అది కూడా మనకి ఎగ్జిట్ పోల్స్ లో కనిపించదు. అస్సాం లో కూడా స్ట్రాంగ్ కంటిన్యూషన్ ఈసారి బీజేపీ చేస్తుందనేలా మనకి డేటా కనిపిస్తుంది త్రూ ఎగ్జిట్ పోల్స్. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ లో యాక్టర్ విజయ్ గారి పార్టీ రిలేటెడ్ గా అందరూ పెద్దగా ఏం అక్కడ ఉండదు డేటా అనేలా, అంటే పెద్ద పర్ఫార్మెన్స్ ఏం ఉండదు, మహా అయితే 15-20 సీట్లు మాత్రమే వస్తాయి అనుకునేలా చెప్తే, యాక్సిస్ మై ఇండియా కొంత ఫేమస్ వాళ్ళు మాత్రం 100-120 సీట్ల దగ్గరగా వచ్చి కింగ్ మేకర్ కాదు, కింగ్ అయ్యే ఈసారి సీఎం సీట్ లో కూర్చుంటాడు విజయ్ అనేలా డేటాని పోస్ట్ చేస్తున్నారు. ఇది నేను ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నానంటే అక్కడ ఒక్కటే మీకు సీట్లు తగ్గింది, మిగతా పార్టీ నుంచి కాదు, బీజేపీ నుంచి తగ్గిపోయింటాయి. రెస్ట్ అంతట్లోనూ బీజేపీకి మంచి సీట్లు వచ్చుంటాయి, కానీ అక్కడ బీజేపీకి తక్కువ సీట్లు వచ్చుంటాయి. ఇన్ దిస్ కేస్ మార్కెట్ ఆస్పెక్ట్ లో ఇది మంచి విషయం అయితే కాదు. చూడాలి మరి సార్ తమిళనాడులో ఎలాంటి సీటింగ్ నెంబర్ బీజేపీకి వస్తుందని. ఓవరాల్ గా బీజేపీకి వస్తేనే ఎందుకు మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటది అంటే కేంద్రంలో స్టెబిలిటీ ఉంటది. ఒకే పార్టీ రిలేటెడ్ గా ప్రజలు మక్కువ చూపిస్తుంటే కేంద్రంలో స్టెబిలిటీ ఉంటది. కూటమిలతో కాకుండా సింగిల్ గా పార్టీకి మెజారిటీ వస్తుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. అది ముందుగా మార్కెట్ లో ఫ్యాక్టర్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ బిఫోర్ మార్కెట్ లో ప్రిడిక్షన్ ఉంటుంది. సో కాబట్టి ఎన్నికలప్పుడు కేంద్ర ప్రభుత్వంలో స్ట్రాంగ్ గా ఉన్న పార్టీకే ఎక్కువగా సీట్లు వస్తుంటే మార్కెట్ దాన్ని మంచిగా చూస్తుంది. అండ్ ఫైనలీ మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్స్ వరకే చూస్తే ఆయిల్ పెరిగిపోతుండడం, మన రూపీ వీక్ అయిపోతుండడం కంపెనీస్ కి, చాలా కంపెనీస్ కి మంచిది కాదు. వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్లు పెరుగుతాయి, మార్జిన్స్ పై ఇంపాక్ట్ పడుతుంది, ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది. ఇవి డెఫినెట్లీ చాలా వరకు మెజారిటీ కంపెనీస్ కి మంచి విషయం అయితే కాదు. అది ఇమీడియట్ గా కాకపోయినా నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్
ఎల్నినో కారణంగా మాన్సూన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయని ఐఎండిబి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మాన్సూన్ ఒక ప్రభావం నార్మల్ గా ఉండేదానికంటే ఈసారి తక్కువ ఉంటే, తక్కువ వర్షపాతం నమోదైతే అది కూడా ఎకానమీ పరంగా సడన్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇవి మార్కెట్ పరంగా మనం చూడగలిగే నెగిటివ్స్. బట్ పాజిటివ్స్, ఫస్ట్ థింగ్, ఏవైతే నెగిటివ్స్ అనుకున్నామో అది ఆల్రెడీ ప్రైస్ లో ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ మార్కెట్ ఫార్వర్డ్ లుకింగ్ మేనర్ లో ఉంటుంది. ప్రాబ్లం ఉంటే ఉంది, బట్ మార్కెట్ కావాల్సింది క్లారిటీ. ప్రాబ్లం ఉంది, 1 క్వార్టర్ 2 క్వార్టర్ ఓకే, దాని తర్వాత అప్పుడు పెరుగుతాయా, అప్పుడు నెంబర్స్ బాగుంటాయా, ఇది మార్కెట్ ఆలోచించేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుయేషన్స్. ఆఫ్టర్ 2 క్వార్టర్స్ తర్వాత అయినా రా మెటీరియల్ కాస్ట్ నార్మల్ అయితే బెటర్ గ్రోత్ ఉంటుందని మార్కెట్ కనిపిస్తే జస్టిఫై చేసుకోగలదేమో. కానీ ఇక్కడ పాయింట్ అంతా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని, అది డిలే అయ్యే ప్రతి టైం మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీని పెంచుతుంది, క్రూడ్ ఆయిల్ ని పెంచుతుంది. అది మార్కెట్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని కూడా తీసుకొస్తుంది. అండ్ ఒక పీక్ పాయింట్ కి అయితే మనం వచ్చాం. క్రూడ్ ఆయిల్ స్ట్రాంగ్ గా పెరిగి ఒక పీక్ పాయింట్ లో ఉన్నాం. అండ్ ఇరాన్ రిలేటెడ్ గా కూడా పెయిన్ పాయింట్స్ మ్యాక్స్ లెవెల్స్ లో ట్రిగ్గర్ అయ్యాయి. కాబట్టి యుఎస్ ఒక బ్లాకెడ్ తో సర్టెన్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. మోస్ట్లీ వాళ్ళు రాజీ పడి ఒక అగ్రిమెంట్ కి వచ్చారంటే మాత్రం దట్ విల్ బి ఎ టర్నింగ్ పాయింట్ మార్కెట్ పరంగా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ ఎఫ్ఐఎస్ ఇవాళ ఓన్లీ ఎన్ఎస్సి లోని 7,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. మిగిలిన ఎక్స్చేంజ్ డేటా ఇంకా రాలేదు. ఇవాళ 7,000 కోట్లు బిగ్గెస్ట్ సెల్లింగ్ ఇవాళ జరిగింది మార్కెట్ లో. రీసెంట్ టైమ్స్ లో 8,800 కోట్లు కూడా జరిగింది, $1 బిలియన్ కూడా జరిగింది. బట్ ఇప్పుడు 7,000 కోట్లు పైగా ఓన్లీ ఎన్ఎస్సి లో, అంటే ఇంకా బిఎస్సి మిగిలిన ఎక్స్చేంజెస్ లో కలిపి స్ట్రాంగ్ గానే ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఫైనల్ డేటా వచ్చినప్పుడు కూడా మీకు అది కామెంట్ సెక్షన్ లో పెడతాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే దెన్ మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మనకి రష్యా వాళ్ళు కొంత గోల్డ్ ని సెల్ చేశారు, టర్కీ వాళ్ళు కొంత గోల్డ్ ని సెల్ చేశారు. కానీ ఎవరు కూడా ప్రాఫిట్ ని బుక్ చేసుకోవడం కోసం సెల్ చేయలేదు. టర్కీ వాళ్ళ కరెన్సీ రిలేటెడ్ గా స్టెబిలైజేషన్ కోసం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రష్యా వాళ్ళు యుక్రెయిన్ రిలేటెడ్ గా, వార్ రిలేటెడ్ గా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉంటున్న డెఫిసిట్ ని ఫిల్ చేయడానికి గోల్డ్ ని కొంత మేరకు సెల్ చేశారా. కానీ జర్మనీ వాళ్ళు సెకండ్ గోల్డ్ రిజర్వ్స్, స్ట్రాంగ్ గోల్డ్ రిజర్వ్స్ ఉంటున్న జర్మనీ వాళ్ళు ఆల్మోస్ట్ 3,350 టన్స్ ఆఫ్ గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంది. దాంట్లో కొంత మేరకైనా వాళ్ళు సెల్ చేయాలని జర్మనీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ రీసెర్చ్ కి సంబంధించిన ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ మొత్తం వాళ్ళ దగ్గర ఏం లేదు. ఆల్మోస్ట్ అందులో అంటే 3,350 టన్స్ లో 1,236 టన్స్ దగ్గరగా న్యూయార్క్ వాళ్ళ దగ్గర, అమెరికా వాళ్ళ దగ్గరే ఉంది, ఫెడ్ దగ్గరే ఉంది. అండ్ 404 టన్స్ దగ్గరగా లండన్ లో ఉంది. బట్ కొంత మేరకైనా సెల్ చేసి ప్రెసెంట్ ఉంటున్న గోల్డ్ ప్రైస్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని జర్మనీకి సంబంధించిన ఎకనామిక్ రీసెర్చ్ వింగ్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ చేస్తూ ఉండడం క్వశ్చన్ మార్క్స్. లైక్ ఈ జర్మనీ వాళ్ళు ఏమైనా ఫర్దర్ గా సెల్ చేస్తారా గోల్డ్ అనే క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో ఎటువంటి డెసిషన్ వీళ్ళు తీసుకోలేదు. బట్ సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఉంటున్నాయి కాబట్టి మార్కెట్ హైలీ జర్మనీకి సంబంధించిన యాక్టివిటీని ఫోకస్ చేస్తుంది. ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర నుంచి ఉంటున్నా అది మన ఛానల్లో షేర్ చేస్తాను. నెక్స్ట్, ఇన్ఫోసిస్ CEO ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఏ కారణంగా జాబ్ లాస్ అవుతుందని మెజారిటీ మార్కెట్ లో ఉంటున్న డిస్కషన్ కి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ ఇండస్ట్రీని రీషేప్ చేస్తుందని సల్ పరిక్ గారు స్టేట్మెంట్ చేస్తూ ఈ ఏఐ వేవ్ ని రైడ్ చేయడానికి మేము హైరింగ్ ని కూడా చేసుకుంటున్నామని ఆల్మోస్ట్ 20,000 దగ్గరగా ఫ్రెషర్స్ ని హైర్ చేసుకోబోతున్న FY27 లో అనేలా రీసెంట్ గా స్టేట్మెంట్ చేశారా. దాన్ని కోట్ చేసుకుంటూ మేము లాస్ట్ ఇయర్ ఏ కారణంగా ఎవరిని తీసేయలేదని, సిమిలర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి కూడా 20,000 మందిని తీసుకోబోతున్నామని. బట్ TCL, HCL, Oracle, Cognizant ఇవన్నీ రీస్ట్రక్చరింగ్ చేశాయి. బట్ AI మాత్రం రీషేప్ చేయబోతుంది, జాబ్స్ ని మాత్రం ఎలిమినేట్ చేయదనేలా మనీ కంట్రోల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. తన స్టేట్మెంట్స్ ఒక హైలైట్స్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు కూడా పెడుతున్నాను. అమెరికాలో AI బూమ్ ని ఇండైరెక్ట్ గా ప్లే చేయాలంటే నాకు తెలిసి ఎంటార్ టెక్నాలజీస్ అనుకుంటా. ఎందుకంటే అమెరికాలో బ్లూమ్ ఎనర్జీ అని ఒక కంపెనీ AI రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చాలా మంచిగా పెరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు నిన్న, స్ట్రాంగ్ నెంబర్స్. అండ్ ఆ ఇంపాక్ట్ ఇవాళ మీకు ఎంటార్ టెక్నాలజీ స్టాక్ లో కూడా కనిపించింది. 18% స్టాక్ పెరగడానికి కారణం అదే. ఒక్క నెలలో 83% దగ్గరగా స్టాక్ అయితే పెరిగింది. ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ ఉంది బ్లూమ్ ఎనర్జీతో. వీళ్ళు మాత్రమే వాళ్ళకి బిజినెస్ అందిస్తారు. ఆల్మోస్ట్ 55 to 65% దగ్గరగా రెవెన్యూ బ్లూమ్ ఎనర్జీ దగ్గర నుంచి ఎంటార్ వాళ్ళకి వస్తుంది. అందులోనే 50% దగ్గరగా గ్రోత్ FY27 లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం. లాస్ట్ ఒక నెలలో 80% అండ్ లాస్ట్ 3-4 నెలల్లో అంటే ఈ 2026లోనే 157% దగ్గరగా ఎంటార్ పెరగడానికి కారణం AI రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ యుఎస్ లో ఉంటూ బ్లూమ్ ఎనర్జీ దాన్ని అందిపుచ్చుకుంటూ ఉంటూ దానికి సోల్ సప్లయర్ గా ఎంటార్ టెక్నాలజీస్ ఇండియాలో ఉండడం. బికాస్ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి సంబంధించిన సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ అండ్ సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్ ప్రోగ్రామ్ కి ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళే కీ సప్లయర్. ఈ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి సంబంధించిన బ్లూమ్ ఎలక్ట్రోలైజర్ యూనిట్స్ కి వీళ్ళే సోల్ సప్లయర్ గా ఉంటారు. ఇన్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి వచ్చే 1 గిగావాట్ ఆర్డర్ కి కావాల్సిన వాటిని సప్లై చేయడానికి ఇండైరెక్ట్ గా ఎంటార్ వాళ్ళకి 900 నుంచి 1100 కోట్ల విలువ చేసే ఆర్డర్ బ్లూమ్ ఎనర్జీ దగ్గర నుంచి వస్తాయి. సో వాళ్ళు ఎంత గ్రో అవుతుంటే ఇండైరెక్ట్ గా ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళు ఇండియాలో అంత గ్రో అవుతూ వస్తారు. FY26 లో వాళ్ళ ఆర్డర్ బుక్ 2,800 crore మార్క్ ని అచీవ్
చేసింది. కానీ గుర్తుంచుకోవాలి, ఇలా ఏ కారణంగా స్ట్రాంగ్ గా పెరుగుతుంది వాళ్ళ యుఎస్ కంపెనీ అని, దాంతో వీళ్ళకి కూడా మంచి ఆర్డర్స్ వస్తాయని మార్కెట్ నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో మంచి గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇప్పుడు ప్రెసెంట్ FY27 ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎస్టిమేట్ కి 98 టైమ్స్ లో పెట్టింది. యూజువల్ గా దాని ఒక యావరేజ్ 48 టైమ్స్. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ అండ్ స్ట్రాంగ్ గ్రోత్ ని మార్కెట్ అయితే యాంటిసిపేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ట్రాయ్ దగ్గర నుంచి కనిపిస్తుంది. వాళ్ళు V2X కమ్యూనికేషన్ రిలేటెడ్ గా ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ని, కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు. V2X అంటే వెహికల్ టు ఎవ్రీథింగ్ అని. దాని అర్థం డైరెక్ట్ గా ఇకపై వెహికల్స్ తో చార్ట్ చేసుకునే సదుపాయం మనకి కనిపిస్తుంది. అంటే ఇది ఇంకా క్లియర్ గా అర్థం కావడానికి, మన కారు ముందు ఎవరైనా సడన్ గా బ్రేక్ వేశారనుకోండి, మీ కార్ లో అలర్ట్ వస్తుంది దట్ ఆ కార్ సడన్ గా బ్రేక్ వేసిందని. సిగ్నల్ గ్రీన్ నుంచి ఎల్లో నుంచి రెడ్ కి టర్న్ అవుతూ ఉంటే మీ కార్ ఆటోమేటిక్ గా స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ సిగ్నల్ ప్రాపర్ పట్టించుకోకపోతే అండ్ పెడెస్ట్రియన్స్ ఎవరైనా వాక్ చేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు అలర్ట్ వచ్చి మీ కార్ ముందు ఒకరు నడుస్తున్నారని అండ్ ఎక్కడైనా కొన్ని కారణాల చేత యాక్సిడెంట్స్ అవుతుంటే దాని రిలేటెడ్ గా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ టెలికామ్ సర్వీసెస్ ని యూజ్ చేసి అల్ట్రా ఫాస్ట్ గా లో లేటెన్సీతో ఈ కమ్యూనికేషన్ ఇవ్వాలని ట్రాయ్ వాళ్ళు చూస్తున్నారు. ప్రాబబుల్ ఇది ADAS మీన్స్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ కదా. సో దీన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడు ట్రాయ్ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ స్పేస్ లో ఉంటున్న KPIT కి, టాటా ఎలక్సీ కి అడ్వాంటేజ్ బిజినెస్ పరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ ఫర్దర్ గా ముందుకు వెళ్తూ ఉంటే. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళకి 155 crores విలువ చేసే ఆర్డర్స్ లభించాయని, దీంతో వీళ్ళ క్వార్టర్లీ రెవెన్యూ కి ఇది ఆల్మోస్ట్ 25% దగ్గరగా యాడ్ చేస్తుందని శక్తి పంప్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇది మహారాష్ట్ర స్టేట్ నుంచి గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు. ఇందులో భాగంగా 6580 ఆఫ్ గ్రిడ్ సోలార్ ఫోటోవోల్టిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని వీళ్ళు సప్లై చేస్తారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. హాస్పిటల్లో ఒకవేళ ఇన్సూరెన్స్ ద్వారా ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళ రిలేటెడ్ గా బిల్స్ ని పెంచి ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా లాస్ ని చాలా హాస్పిటల్స్ క్రియేట్ చేస్తూ ఉండడం ఈ మధ్య కాలంలో ఎక్కువ గమనిస్తున్నాం. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇది నీడెడ్ కాదా, ఎందుకు ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేశారని హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో బార్గైన్లు చేసుకుంటూ ఉంటాయి. అండ్ ఇంకొన్ని సందర్భంలో ఇవి నీడ్ లేదని కూడా రిమూవ్ చేస్తూ ఉంటాయి. అసలు ఈ తలనొప్పి అంతటిని తగ్గించుకోవడానికి IRDA వాళ్ళు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ని హాస్పిటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిలేటెడ్ గా తీసుకురాబోతున్నారు. ఏ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి, ఏ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వద్దని. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఒకవేళ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తే అది ఎలా ఉంటుంది, హాస్పిటల్ స్టాక్స్ కి మార్జిన్స్ పరంగా ఏ మేరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది కమింగ్ డేస్ లో చూడాలి. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ స్టెప్ ఇది. నిజంగా తీసుకుంటే మాత్రం ఒక ప్రాపర్ రెగ్యులేషన్ ఉన్నప్పుడే ఎవ్రీథింగ్ రైట్ వే లో మూవ్ అవుతుంది. ప్రజల మీద భారం పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు, హాస్పిటళ్లు సాధ్యమైనంత వరకు ఈ హెల్త్ కేర్ సెక్టార్ ని ముందుకు తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ ఇవాళ వేదాంత మీకు 290 రూపాయల దగ్గరగా కనిపిస్తూ ఉంటది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే చాలా ఎక్కువ పడిపోయింది అని, కానీ అదే నిజం కాదు. ఇవాళ పోస్ట్ డీమర్జర్ మార్కెట్ లో ఇవాళ స్టాక్ ట్రేడ్ అయింది. సో 65% లాస్ అనేలా మీకు పోర్ట్ఫోలియోలో చూపిస్తున్నా కంగారు పడద్దు. మోస్ట్లీ జూన్ ఎండ్ కల్లా మీకు ఇంకొక 4 కంపెనీలకు సంబంధించిన షేర్లు వచ్చి యాడ్ అవుతాయి. ఏవే వచ్చి యాడ్ అవుతాయి? అల్యూమినియం, వేదాంత పవర్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ వేదాంత ఐరన్ అండ్ స్టీల్. ఇవి కమింగ్ టైమ్స్ లో మీకు వచ్చి యాడ్ అయ్యే కంపెనీస్. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేశాక స్టాక్ లో సడన్ గా మనం ఫాల్ అయితే చూసాం కదా. దాని తర్వాత మేనేజ్మెంట్ మార్జిన్ గైడెన్స్ ని సేమ్ గానే మెయింటైన్ చేసింది 23.5% హైయర్ ఎండ్ లో. దానికి రీజన్ వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్లు పెరిగాయి. దాని ఎలా మేనేజ్ చేస్తారంటే అక్రాస్ ద పోర్ట్ఫోలియోస్ 2 నుంచి 5% దగ్గరగా ప్రైస్ హైక్ చేస్తారట. అంటే మీరు హిందుస్థాన్ యూనిలివర్ రిలేటెడ్ గా ఉండే వేరియస్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు కదా, వాటి ధరలు అయితే నెక్స్ట్ కమింగ్ డేస్ లో 2 నుంచి 5% దగ్గరగా పెరగబోతున్నాయి. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ వీళ్ళకి 7.72 crore విలువ చేసే DRDO ఆర్డర్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా లభించిందని, ఏప్రిల్ 2028 లోపు వీటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటారని అప్డేట్ చేశారు. అలాగే రైల్టెల్ వాళ్ళకి 13.84 crore విలువ చేసే ఆర్డర్ ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్ దగ్గర నుంచి లభించిందని, స్కూల్ కి సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు. ఆ కంప్యూటర్స్ పెట్టడమే కాదు, వాటి ఒక 5 years మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చూసుకుంటారని ఏప్రిల్ 2031 లోపు వీటిని కంప్లీట్ చేస్తారు ఈ ఆర్డర్ అని ఇలా అప్డేట్ చేశారు. పార్క్ వాళ్ళకి ప్రియారిటీ రివ్యూ వౌచర్ రేర్ పీరియాడిక్ డిసీజ్ రిలేటెడ్ గా ఉంది. దాన్ని వీళ్ళు సేల్ చేసుకుంటున్నారు. ఈ ప్రియారిటీ రివ్యూ వౌచర్ అనేది US FDA దగ్గర నుంచి లభిస్తుంది అనమాట. త్వరగా డ్రగ్ బయటకు రావడానికి ఈ అప్రూవల్ ఉంటుంది. ఈ అప్రూవల్ ని వీళ్ళు సెల్ చేయడం కారణంగా $195 million కి సెల్ చేస్తున్నారు. 1620 crore దగ్గరగా డబ్బులు వీళ్ళకి వస్తుందని అప్డేట్ చేస్తున్నారు. వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 7300 crore విలువ చేసే పూణే
హైవే ప్రాజెక్ట్ లభించిందని, దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ 18,755 crore కి రైజ్ అయిందని అప్డేట్ చేస్తున్నారు. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్. 6 lane పార్షియలీ ఎలివేటెడ్ కారిడార్ వీళ్ళు కమింగ్ టైమ్స్ లో కమింగ్ ఇయర్స్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు. పూర్వాంకర వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 144 crore 45 lakhs విలువ చేసే లెటర్ ఆఫ్ ఇంటెంట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ బెంగళూరు రిలేటెడ్ గా లభించిందని, నెక్స్ట్ 28 months లో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని ఎన్పిఎస్ డెవలపర్స్ వాళ్ళు రిలేటెడ్ గా వీళ్ళు అందిస్తారని అప్డేట్ చేశారు. అలాగే టెక్స్ మ్యాకో రైల్ వాళ్ళకి 187 crore 28 lakhs విలువ చేసే సదరన్ రైల్వే ఆర్డర్ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా లభించిందని, 183 రైల్వే గేట్స్ దగ్గరగా ఇంటర్లాకింగ్ అరేంజ్మెంట్స్ ని వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారు నెక్స్ట్ 18 months లో 1.5 year లో అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మీషో గురించి మాట్లాడుకోవాలి. మీషో రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. జేపీ మోర్గన్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా మీషో రిలేటెడ్ గా ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ని పెంచుతూ ఉండేసరికి స్టాక్ ఇవాళ 12% దగ్గరగా పెరిగింది. ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ జేపీ మోర్గన్ వాళ్ళు 215 రూపాయలకు వెళ్తుందనేలా అభిప్రాయపడ్డారు. అండ్ ఇండియాలో ఈ పర్టికులర్ మార్కెట్ కి స్ట్రాంగ్ గ్రోత్ ఉందని, డిస్కవరీ రేట్ మార్కెట్ ప్రైస్ కి అండ్ వీళ్ళ ఎంబెడెడ్ లాజిస్టిక్స్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ రిటైల్ మార్కెట్ ని వీళ్ళు ప్రాపర్ గా క్యాటర్ చేయగలరని భావిస్తూ కమింగ్ టైమ్స్ లో వాళ్ళ ఎర్నింగ్ ఎస్టిమేట్స్ ని ఆల్మోస్ట్ 70% గ్రోత్ తో కమింగ్ టైమ్స్ లో చూస్తూ 30 times EV to EBITDA వాల్యుయేషన్స్ లో చూస్తే వాళ్ళ ఆ టార్గెట్ ని చూస్తున్నారని ఇలా చెప్తున్నారు. కానీ ఒకవేళ హయ్యర్ లాజిస్టిక్ కాస్ట్లు వాళ్ళు ఇన్కర్ అయినా అండ్ ఈవెన్ గ్రోత్ ని మిస్ అయినా వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని ఇలా చెప్పారు. బట్ ఓవరాల్ గా వచ్చిన ఈ అప్డేట్ తో స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగింది. హెచ్ఎఫ్సిఎల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగిందంటే జస్ట్ ఒక డేటాని గమనించండి. లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో 83 crore లాస్, ఇప్పుడు 184 crore దగ్గరగా ప్రాఫిట్. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 128% దగ్గరగా పెరిగింది. ఇలా టెలికాం బిజినెస్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసింది. మార్జిన్స్ ఎలివేట్ అయ్యే స్పేస్ లో సుమారు రెవెన్యూ 105% దగ్గరగా టెలికాం స్పేస్ లో పెరిగింది. డిఫెన్స్ లో కూడా అంత స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు చూపించకపోయినా గ్రోత్ అయితే అక్కడ బానే ఉంది. అండ్ కమింగ్ టైమ్స్ లో డిఫెన్స్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు గుడ్ బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టర్న్ కీ కాంట్రాక్ట్స్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా గుడ్ గ్రోత్ ఉంది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ హెచ్ఎఫ్సిఎల్. నెక్స్ట్ ఆర్ఆర్ కాబుల్ ఒక నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వెరీ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. రెవెన్యూ కానీ మార్జిన్స్ కానీ ప్రాఫిట్ కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ పోస్ట్ చేశారు. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాకొస్తున్న నెంబర్స్ అయితే బాగున్నాయి. ఈవెన్ కజారియా సిరామిక్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ కన్స్ట్రక్షన్ స్పేస్ లో ఉంటున్నవి గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో నెంబర్స్ లో రెవెన్యూస్ లోను మార్జిన్స్ లోను ఈవెన్ ప్రాఫిటబిలిటీలో కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని మీట్ అవడం కాదు, అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ నెంబర్స్ ఉంటున్నాయి. అండ్ లారస్ ల్యాబ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ఆల్రెడీ కొంత పెరిగిపోవడం కారణంగా మీకు అలాంటి స్ట్రాంగ్ గ్రోత్ ఇవాళ స్టాక్ ప్రైస్ లో కనిపించకపోయిండొచ్చు. బట్ నెంబర్స్ విషయానికి వస్తే మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూస్ మార్జిన్స్ అండ్ ప్రాఫిట్ సైడ్ గుడ్ గ్రోత్ ని వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ వీళ్ళ ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే డెలివరీ కనిపిస్తుంది. ఓవరాల్ హెల్దీ సెట్ ఆఫ్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు, స్పెషల్లీ సిడిఎంఓ స్పేస్. నెక్స్ట్ వారా ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ మీరు చూస్తే రెవెన్యూ సిగ్నిఫికెంట్ గా పెరుగుంటాయి, ఈవెన్ ప్రాఫిట్స్ కూడా స్ట్రాంగ్ గా పెరుగుంటాయి. కానీ మార్జిన్స్ 4% దగ్గరగా డ్రాప్ అయింది. సాలిడ్ ఆర్డర్ బుక్ కూడా ఉంది, బట్ మార్జిన్స్ పరంగా ఉంటున్న ఫాల్ ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా రిఫ్లెక్ట్ అయింది. బట్ ఓవరాల్ నెంబర్స్ టూ మచ్ డిసప్పాయింటింగ్ గా ఉందా అంటే మార్జిన్ లో ఉంటున్న ప్రెషర్ మాత్రమే ఓవరాల్ నెంబర్స్ లో మనకి హైలీ రెడ్ లైన్ తో అండర్లైన్ చేయబడుతూ కనిపిస్తున్నది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.